మండలం పెద్దనగర్ గ్రామం తెలుగు చిన్న శేషన్ అని నేను మా పేరు. నాకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చదివించాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అంటే ఫస్ట్ నుంచి ప్రైవేట్ స్కూల్లోనే ఏడో క్లాసు ఒక గ్రామంలో అయిపోతేనే 10th క్లాస్ వరకు ఎమ్మెగనూరు చదివించిన, ఇంటరు రవీంద్ర స్కూల్లో చదివించిన, బీటెక్ రాజంపేటలో చదివించిన. అంత వరుసకి అంత డబ్బు ఖర్చు పెడుతూ నేను తీసుకొని పోయి ఉద్యోగం వచ్చేంత వరుసకి మ్యారేజ్ అయ్యేంత వరుసకి చేసి ఆ తదుపరి బెంగళూరులో 2 పిల్లలు అయిన తర్వాత నాకు పొలం కావాలన్నాయన అని వస్తే నేను పొలం అంటూ నేను ఇయ్యనైనా నేను చచ్చేంత వస్తా కానీ అన్నాను సార్. తదుపరి ఎందుకు ఇవ్వకూడక అంటున్నానే బాగా దౌర్జన్యంగా మాట్లాడినాడు. ఎందుకు మాట్లాడతావు రా మాటలు అంటానంటే 60 లక్షలు నీకు బాగా తెచ్చిపెట్టినాను రా కొడకానికి, 60 లక్షలు కట్టాలంటే నేను ఎక్కడి నుంచి గడుపున్నాయని అంటానని దౌర్జన్యంగా పోయి చేయించుకున్నాడు సార్. చేయించుకున్న తదుపరి నాకు అప్పట్లో ఎకరా ఉరుమడి ఉంటే 1,70,000 అమ్మినా సార్ అప్పట్లో. ఇప్పుడు 2 లక్షల ఆస్తి అది, 20 లక్షల ఆస్తి ఇప్పుడు అది రోడ్డుకే, పులకుర్తి రోడ్డుకే. అటువంటి వాళ్ళ పెట్టి మన ఉన్న బంగారు కూడా అమ్ముకొచ్చి పెట్టి నేను ఉత్త చేతులు అయిపోయినాను. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది చేంజ్ చెప్పుకొని పోయి రూపాయి పంపించడం లేదు సార్. నాకు ఇంకా ఎంతకు అధ్వానం ఏది లేదు సార్. నాకు ఒక పెన్షన్ మాత్రం వస్తుంది. ఒక పెన్షన్తోనే జీవితం చేస్తున్నా సార్. నా కొడుకు పోయినాం సార్. పోయిన తదుపరి ఒక నెలన్నర ఉన్నాము. 2 నెలల లోపే వెళ్ళగొట్టినారు సార్. ఏం కారణం లేదు కాదు, మా భార్య కాదు. ఒక రోజు టీ చేయిపో పాప 5:30 అయింది అన్నాను సార్. ఆ రోజు టీ చేయమ్మా అంటున్నానంటే 3 సార్లు చెప్పినా సార్. 3 సార్లు చెప్తే ఆ అమ్మాయి ఏం చేసే దడుగున లేచి బెడ్రూమ్లోకి పోయి సార్. ఎందుకబ్బా అమ్మ బెడ్రూమ్లోకి పోయని తదుపరి మా భార్య వచ్చి చేసిస్తే టీ తాగినాను. ఆ రోజు నైటు 8 గంటలకు వచ్చి పడుకున్నారో ఏం మాట్లాడుకున్నారో ఏం లేదు. ఉదయం 6 గంటలకు 5 గంటలకు పాలకపోతుంటే నాయనా ఇక్కడ రా అంటానంటే ఏం రా అన్నాను. నాయనా నువ్వు కూడా వెళ్ళిపో, మా అమ్మని ఇక్కడ వదిలే అన్నారు. లేదు నేను ఇక్కడ మీ అమ్మని వదిలిపోలేను, మా ఇద్దరం పోతాం, మీ ఇష్టం ఉంటే పెట్టుకోండి లేకుంటే లేదంటే 3వ రోజే బస్ ఎక్కి చంపుతున్నాం సార్. చిన్నప్పటి నుంచి సార్ మళ్ళీ నేను 30 లక్షలు ఇచ్చినాను అని దీంట్లో పెట్టినాడు సార్. నిన్న ఈ పొద్దున నోటీస్ ఇచ్చినాడు. దీంట్లో ఏమని 30 లక్షలు ఇచ్చినాను అని పెట్టినాడు. నేను ఒరుమడమ్మినాను, బంగారం పెట్టినాను, నేను వ్యాపారం చేస్తూ ఇవల్ల చూసుకొని నేను ఇంత వాడిని చేసినాను. ఈరోజు మళ్ళీ 30 లక్షలు ఇచ్చినానని ఈ నోటీసులు ఇచ్చినాడు సార్. ఈ నోటీస్ తదుపరి నేను ఎందుకు తీసుకోవాలి సార్ అంటున్నాను. నేను రామచంద్రరావు సార్ ఆర్డీఓ గారిని అడిగితే లేదు కలెక్టర్ సార్ చెప్పినాడు, నీకొకటి నీ కొడుకోటి పంపించమన్నాడు అంటారని చెప్పినారు సార్. అందుకు నేను ఒక సంతకం చేసినా. ఎందుకు చేస్తాను నేను సంతకం చేయనంటే కలెక్టర్ సార్తో కలుస్తా అంటే కూడా లేదు కలెక్టర్ సార్తో కలటానికి వెళ్ళే సార్ చెప్పినాడని నన్ను కట్టించినాడు. రామచంద్రరావు సార్ ఏమో మామూలు తీసుకొని అక్కడ కొడుకుతో కమ్మండి సార్. రామచంద్రరావు నా కొడుకుతో కమ్మాడు. నా దగ్గర కూలి పోయి బతికేటోండి సార్. నేను ఏముంది నా ఒక్క పారు వచ్చింది సార్. అప్పుడు కలెక్టర్ సార్ ఏం చెప్పినాడు, కలెక్టర్ సార్ 15 తిరిగినాడు సార్. నేను 15 వాయిదాలు తిరిగినా సార్. ఒక వాయిదాకి వచ్చినాడు. రామచంద్రరావు గారితో మాట్లాడినారు, ఆయనకేమి ఇచ్చేసినారు. ఒక్క వాయిదాకే వాళ్ళు ఇంకా ఒక్కసారి మాతోనే ఒక్కసారి కలెక్టర్ సార్తో కలిసిన రోజు అప్పుడు సార్ కూడా అన్నాడు, కలెక్టర్ సార్ ఇక్కడ కలెక్టర్ సార్ కూడా అన్నాడు, నువ్వు క్రాప్ లో ముందు పోయి మీ ఊర్లో బ్యాంకులో క్రాప్ లోన్ కట్టి తదుపరి మీ గ్రామ పెద్ద మనుషుల తరఫున నెలకింత డబ్బులు ఇస్తానని ఒప్పుకొని అక్కడ అగ్రిమెంట్ రాసుకొని వచ్చి నా చేతికి ఇస్తే ఇక్కడ కేసు రద్దు చేస్తానని అన్నాడు కలెక్టర్ సారు. ఆ మాటకు సరే అన్నాడు, రాలేదు సార్. ఆయన లేదు సార్, నా పొలం నాకు కావాలా 3 ఎకరాల పొలం. నాకు డబ్బులు వద్దు సార్, నాకు డబ్బులే వద్దు. ఈ నెల డబ్బులు ఇస్తానంటాడు,
ఈ నెల వేస్తాడు, రేపు నెలలో ఇయ్యడు అంతే. ఒక 10 మంది చెప్పేది మా పొలం మా చేతిలో ఉంటే మేము జీవనార్థం మేము చచ్చినాక అది ఎట్టున్నా కానీ. నాకు ఇప్పుడు 3 ఏళ్ళు అయింది సార్, ఆ గతి లేని జీవితం అయిపోయింది. ఒక 4 నెలలు, నెలకు 4,000 వస్తే అదే పొట్ట పోషణ చేసుకుంటున్నాం సార్. ఏది లేదు, నిరంతరం. కోనేగండ మండలం పెద్దనేటూరు సార్ మరి. ఈయన చిన్న చేసన్నని మా ఇంటి పక్కన ఉన్నాడు సార్. ఈయనకు ఒకటే కొడుకు. ఆ కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు సార్ బెంగళూరులో. ఈయనకున్న 3 ఎకరాల పొలాన్ని కొడుకు రాయించుకొని ఏదో మాయ మాటలు చెప్పి రాయించుకొని ఇంతవరకు అయినా ఆయన జీవనాధారం మీకు రూపాయి ఇవ్వడం లేదు సార్. మేము ఇంటి పక్కన చూస్తున్నాము. బెంగళూరుకు దొరుకుని పోయి ఒక నెల 2 నెలలు పెట్టుకొని ఆయన భార్యతో ఇద్దరు కొట్లాడి పంపించినారు సార్. మన పొలము కావాలంటే పొలము ఇవ్వడం లేదు, ఇక్కడ నెలకి డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు ఇవ్వడం లేదు. ఆయన పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది సార్. మీరైనా కొంచెం న్యాయం చేయండి. మేము వచ్చి ఆర్డీఓ గారికి చెప్పినాము. ఆర్డీఓ గారు సార్ ఏం చెప్పినారు, మీకు న్యాయం చేస్తానన్నాడు. ఆయన కూడా న్యాయం చేయలేదు సార్ మా వీళ్ళకి. కాబట్టి ఉన్న పొలాన్ని వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటుంది. మేము చూస్తున్నాం కాబట్టి కండారు చూస్తున్నాము. బ్యాంకులోని నెలకి బ్యాంకులో వేస్తామంటాడు. బ్యాంకులో లోన్ 2 లక్షల లోన్ ఉంది సార్ ఆయనకి. వచ్చిన డబ్బులు లోన్కే సరిపోతున్నది. అందుకోసం ఆయన ఏం చేసినా లాభం లేదు. రిజిస్ట్రేషన్ చేసి 3-4 సంవత్సరాలు అయింది సార్. అప్పటి నుంచి ఒక్క రూపాయి ఇవ్వలేదు సార్ ఆయన బెంగళూరులో ఉన్నారు సార్. ఆయన బెంగళూరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నా పేరు రాముడు సార్. నేను వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాను. మాది గొల్లవరం సార్. మేము చూస్తున్నాం ఆయన పరిస్థితి, మా కన్నాలు చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకి ఏదో న్యాయం చేయండి సార్. డబ్బులు లేదు, పొలం లేదు. మరీ ఇంత ఘోరంగా చేస్తే ఎవరికన్నా ఆయన పింఛన్తో బతుకుతున్నాడు సార్. చాలా అధ్వానంగా ఉంది.